ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. దెర్ ఈజ్ ఏ వే దట్ సీమ్స్ రైట్ టు ఏ మ్యాన్, బట్ ఇట్స్ ఎండ్ ఈజ్ ద వే టు డెత్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనకు ఈ రోజున సెలవిస్తుంది. మనము ఏదైతే మనకు మంచిది అని అనుకుంటామో, ఏదైతే మన జీవితాలను బాగు చేస్తుంది అని తలంచుతామో, ఏ నిర్ణయం వలన నాకు అంతా మేలే జరుగుతుంది, నేను హాయిగా జీవించగలను అని ఆలోచన చేస్తామో, అవి నిజంగా మనకు మంచివి కావు. మన ఆలోచన, మన తలంపులు చాలాసార్లు మనకు హాని చేసేవిగానే ఉంటాయి అని. ఈ లోకంలోని ప్రజలు ఎలా నడిపింపబడతారు అంటే, ఎలా జీవితాన్ని కొనసాగిస్తుంటారు అంటే, వారి తల్లిదండ్రులు చూపించినటువంటి ఆచారాల ప్రకారం, వారి యొక్క నమ్మకాల ప్రకారం తమ జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తుంటారు. అదే మంచి జీవితం అని ఆలోచన చేస్తారు. అయితే అది తప్ప ఒప్ప అని ఆలోచన చెయ్యరు. వాళ్ళు వెంబడించారు కదా, నేను వెంబడిస్తాను, వారు చేశారు కదా, నేను చేస్తాను అనే ధోరణిలోనే ఉంటారు. వారి కంటికి అది ఎలా ఉంటుంది అంటే, సరైనదే, మంచిదే అని, పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా అన్నట్లు ఉంటుంది. కానీ అది నిజంగా మంచిదా లేదా మంచిది కానిదా అనేది చివరకు తెలుస్తుంది. అప్పుడు తెలిసినా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు కొందరు అంటారు, నెయ్యి మంచిది, నెయ్యి తినాలి అని. ఇంకొందరు ఇంకొక ఫుడ్ మంచిది అని అంటారు. మా తాతలు, మా ముత్తాతలు అందరూ ఇదే ఫాలో అయ్యారండి, వాళ్ళు బాగానే ఉన్నారు, మేము కూడా తింటాము అని అంటారు. అయితే అది ఒకవేళ ఆరోగ్యం మొత్తం పాడయ్యాక మంచిది కాదు అని తెలిస్తే ఏమైనా చేయగలరా? పోయిన ఆరోగ్యాన్ని తీసుకొని రాగలరా? ఈ రోజున కొంతమంది తమ యొక్క నమ్మకాలను గురించి కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. తాత ముత్తాతల నుండి ఇదే నమ్మకంలో ఉన్నాము, నీవు ఎలా వేరే దేవుణ్ణి ఆరాధిస్తావు అని చెబుతుంటారు. మరి ఆ నమ్మకం నిజంగా పరలోకం తీసుకొని వెళ్తుందా? ఆ విశ్వాసము నీ ఆత్మను రక్షింపగలుగుతుందా అంటే సమాధానం చెప్పలేరు. కాబట్టి మన ముందు ఉన్న మార్గమే కరెక్టు అని అనుకోవద్దు. మనకు కనిపించేదంతా మంచిదే అని ఆలోచించవద్దు. దాని వలన ఎన్ని అపాయాలు వస్తాయో, ఎన్ని ప్రమాదాలు సంభవిస్తాయో, ఎటువంటి ప్రతికూలతలు ఎదుర్కోవాలో గ్రహించలేరు. దానికి ఒక కారణం ఉందండి. మనిషి యొక్క ఆలోచన శక్తి, మనిషి యొక్క చూసే విధానం లేదా అర్థం చేసుకునే విధానం చాలా చాలా పరిమితమైనది. 10 మంది కలిసి ఒక తప్పును ఒప్పు అని ఒకరి ముందు వాదిస్తే లేదా చెబితే అది ఒప్పు అనే అంటాడు. అదే విధంగా ఒప్పును తప్పు అని చెబితే తప్పు అనే అంటారు. ఇది ఎందుకు తప్పు, అది ఎందుకు ఒప్పు అని ఆలోచన చెయ్యడు. చేసినా తన యొక్క జ్ఞానము సరిపోదు. ఈ విధంగానే అనేకులు సరైనటువంటి పని, సరైనటువంటి వ్యాపారము అని, ఇది మంచి డబ్బును ఇస్తుందని మోసపోతున్నారు. ఒక 10 మంది వచ్చి మీటింగ్ పెట్టి ఈ బిజినెస్ లో చేరండి, కారు కొంటారు, బిల్డింగ్స్ కడతారు, ఏదేదో చెప్పగానే నమ్మి జాయిన్ అయిపోతారు. చివరికి మోసపోతారు. ఈ లోక సంబంధమైన జీవితంలో మోసపోతే, ఓడిపోతే, సమస్యల్లో పడిపోతే పెద్ద ప్రాబ్లం లేదండి. మహా అయితే పేదవారైపోతాం, అనారోగ్యం పాలవుతాం, నిందింపబడతాం. కానీ ఆత్మీయంగా మోసపోతే, ఆత్మను మోసం చేసి జీవిస్తే నిత్య నరకాగ్నికి పాత్రులం అవుతాం. అందుకే వాక్యము చాలా క్లియర్ గా చెప్తుంది. ఈ రోజున నీవు సరైనదిగా కనబడుతున్నా లేదా నీవు ఆరాధిస్తున్న వ్యక్తులు చెబుతున్న మాటలు నిన్ను నిత్య జీవానికి చేర్చగలవా లేదా అని ఆలోచించాలి. మరి నేను మంచి మార్గంలో వెళ్తున్నానా లేదా అని నాకెలా తెలియాలండి? ఇది పర్ఫెక్ట్ కాదా అనేది ఎలా నేను గ్రహించాలండి అంటే, అది వాక్యము వలనే సాధ్యమవుతుంది.
నీకు ఎవరి పైననైనా పగ ఉందనుకోండి, నీ హృదయం ఏం చెబుతుంది? నీవు పగ తీర్చుకో, వాళ్ళని బాధ పెట్టు, అప్పుడు నీకు సమాధానం ఉంటుంది అని. అది నీ యొక్క సొంత నిర్ణయం లేదా ఆలోచన. కానీ లేఖనముల ద్వారా ప్రభు ఏం చెప్పాడు? క్షమించుడి అని. అనగా వాక్యము మనల్ని సరైన మార్గంలోనికి నడిపిస్తుంది. మన ఆలోచన, మన మార్గము మనల్ని శోధనలోనికి నెట్టివేస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును బట్టి పరిశీలనను చేసుకుంటూ నీ జీవితంలో ముందుకు వెళ్ళు, నిర్ణయాలు తీసుకో. అప్పుడు నీవు భయంకరమైన నిన్ను బాధించే శోధనల నుండి, సమస్యల నుండి తప్పింపబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, సరిచేశారయ్యా. అవును ప్రభా, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అది తుదకు మరణమునకు త్రోవతీనని లేఖనము ద్వారా తండ్రి మీరు మాతో సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని సరిచేశారయ్యా, బలపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు వారు తీసుకున్న నిర్ణయాలు సరైనవని ముందుకు వెళ్తున్నారో ప్రభా, అయ్యా మరి తండ్రి మీ యొక్క లేఖన ఆధారాలు లేక తండ్రి వారి యొక్క సొంత నిర్ణయాల ప్రకారంగా వెళ్తున్నారో, అయ్యా వారికి ఏదైనా నష్టము కలిగితే, ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రభువా, అయ్యా మీరే వారిని తండ్రి సరిచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ లేఖనములు సత్యము ప్రభా, మీ మాటలు సత్యములై ఉన్నాయి తండ్రి. అవును ప్రభా, మీరు మమ్మల్ని మేలుకరంగానే నడిపిస్తారు ప్రభా. అయ్యా మీ మార్గము వంకరైనది కాదు నా ప్రభా, మీ మార్గము సరళమైనది నా తండ్రి. అట్టి మార్గమును బిడ్డలకు తండ్రి చూపించి అయా నిత్య జీవమునకు వెళ్ళేటువంటి తండ్రి, అయా మీ యొక్క మార్గములో బిడ్డలు నడవడానికి సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయి జీవితం పైన విరక్తి కలిగినటువంటి స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొర పెడుతున్నారో, వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. మీరే వారికి సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ రక్షణను, స్వస్థతను మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. వారికున్న రోగములు, వారికున్న వ్యాధులు, వారికున్న వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. బలహీనులను మీరు బలపరచండి అయ్యా. ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అయా మరి తండ్రి మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి నా దేవా. అయా ఆహారమును అయా సమృద్ధిగా వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. కుటుంబంలో కలహాలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి ఇరుగు పొరుగు వారితో విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షణ లేక, మారు మనసు లేక జీవిస్తున్నారో ప్రభా, వారికి రక్షణను, మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే ఈ రోజున నా తండ్రి అయ్యా మరి సంతానము లేక బాధపడుతున్నారు, వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమాన్ని, అయ్యా కావలసినటువంటి బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు కాచి కాపాడండి నా దేవా. విధవరాల పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి అయ్యా. అనాథలను, అభాగ్యులను మీరు ఆదుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. వృద్ధులను మీరు బలపరచండి ప్రభా. సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించండి. వారు చేస్తున్నటువంటి బిజినెస్ ను తండ్రి ఫలభరితంగా ఉండునట్లుగా కృప చూపించండి ప్రభా. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా ప్రభా సమృద్ధితో వారిని నింపండి. మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి అయ్యా. చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అదే విధంగా రైతులను మీరు దీవించండి తండ్రి. పని పాటల్లో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా నా తండ్రి మా భారతదేశమును తండ్రి మీరు నిలవబెట్టండి తండ్రి. అయా అభివృద్ధికరమైనటువంటి దేశముగా మా భారతదేశాన్ని తండ్రి మీరు నిలవబెట్టండి నా దేవా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి నా తండ్రి. అయా సంఘ కాపరికి మీరు తోడై ఉండండి అయ్యా. సంఘాన్ని తండ్రి మీరు
విస్తరింపచేయండి నా ప్రభువా. అయ్యా మిమ్మల్ని నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరచనంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి నా దేవా. అదే విధంగా నా ప్రభువా అయ్యా విరిగి నలిగిన హృదయముతో ఇంకా ఎందరైతే బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో గోజాడుతున్నారో తండ్రి వారి మొరను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.